ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్కారం సార్. బాగున్నారా? ఏదో మీ దయ వల్ల. ఇందులో నా దయ ఉందండి, అంతా భగవంతుడి దయ. రిజిస్ట్రేషన్కి చలాన్ కట్టేశాం. రేపు 10 గంటలకి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు రిజిస్టర్ ఆఫీస్కి రండి. మీరు అడ్వాన్స్ కూడా తీసుకోలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ టైంకి మనం అనుకున్న అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది. నన్ను క్షమించండి సార్, రేపు నేను రాలేను. ఈ స్థలం ఇప్పటికే వేరే వాళ్ళకి అమ్మేశాను. అమ్మేశారా? మాకు మాటిచ్చి అలా ఎలా అమ్మేశారు? సార్, మీకన్నా వాళ్ళు 10 లక్షలు ఎక్కువ ఇచ్చారు, అందుకే వాళ్ళకి అమ్మేశాను. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మాట అంటే మాట మీద నిలబడాలి కదా. మాటని కూర్చుంటే 10 లక్షల మూట పెరగదు కదండి. అసలు సూర్యం గారు మాట్లాడిన స్థలాన్ని ఆయన్నే కాదని మీ దగ్గర ఎవరు కొన్నారు? అదిగోండి, వాళ్ళు కూడా వచ్చారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. రేపే రిజిస్ట్రేషన్, వచ్చి సంతకాలు పెట్టండి. అలాగే అమ్మగారు. ఎలా ఉంది మా దెబ్బ? ఏంటమ్మా, ఇది మీ తాతయ్య కొనాలనుకున్న స్థలం, నువ్వు కొట్టావా? ఎవరి తాతయ్య? ఎవరికి తాతయ్య? ఈ సూర్యం మా తాతయ్యకి శత్రువు, అంటే నాకు శత్రువే. చూసారా సూర్యం గారు, సమంతకి ఏం తెలీదని మీరన్నారు, కానీ ఎంత తెలివిగా ఈ స్థలం కొనదో ఇప్పటికైనా ఒప్పుకోండి. సమంత తెలివైనదని. నాగుబాబు నీడలో ఉంది కదా, ఇలా కాకుండా ఇంకెలా ఆలోచిస్తుంది? చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి. ఈవిడ చేసే మా ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నవ్వుతున్న అట్టిట్లో ముంచేయడం ఈవిడికి వెన్నతో పెట్టిన విద్య. ఎవరు ముంచేవాళ్ళో నాకు బాగా తెలుసు. మా చెల్లిని మాకు దూరం చేసిన మనిషివి నువ్వు. నువ్వు మా గ్రాని గురించి చెప్తే నేనెలా నమ్ముతాను? ఛాంబర్లో అందరి ముందు నన్ను అవమానించావు, దానికి కౌంటరే ఇది. ఎలా ఉంది ఇది? చూడమ్మా, నీ వయసుకి ఆవేశం మాత్రమే ఉంటుంది, మా వయసుకి ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకునే ఆలోచన ఉంటుంది. నువ్వు చేసిన పని శంకర్కి తెలిస్తే వాడు నీదే తప్పంటాడు. హాయ్ తాతి. ఏంటి శామ్, వాడొచ్చాడా? వచ్చారు తాతి. ఈ సంగతి నీకు తెలిస్తే నువ్వు నన్నే తిడతావంట. ముందు వాడికి ఫోన్ ఇయ్యమ్మా. నేను మాట్లాడాల్సింది వాడితోనే మాట్లాడతాను. తీసుకో. శంకర్, చాలు. నా పేరు పిలిచే అర్హత కూడా నీకు లేదు. నువ్వు నా ప్రాణ స్నేహితుడిరా. నా స్నేహితుడిని నేను పలకరించుకోకూడదా? స్నేహం అనే ముసుగులో ద్రోహం చేసిన వాడివిరా నువ్వు. నమ్మి నా మనవరాలను అప్పగిస్తే తను ఎలా ఉంటుందో కూడా తెలియకుండా చేసిన స్వార్థపరుడివి నువ్వు. నీలాంటి వాడిని నేను క్షమించాలా? అది ఎప్పటికీ జరగదు. వర్షం మీద నీకున్న ప్రేమ నిజాన్ని నమ్మకుండా చేస్తుంది. వర్షాన్ని నీకు అప్పగించాక నేనేంటో తెలుస్తుంది. నేనేంటో ఇప్పటికే నీకు తెలుసుంటుంది. సమంతకి ఏది చేత కాదన్నావట కదా. నా మనవరాలి తెలివేంటో చూసావుగా.
ఇది మా మొదటి దెబ్బ. చివరి దెబ్బ ఎలా ఉంటుందో ఊహించుకో. ఇక నుంచి నేను అడుగడుగున అడ్డు తగులుతూనే ఉంటాను. కాసుకో. రాగ్రాని, వచ్చిన పని అయిపోయింది. ఏంటి వీరయ్య, స్వీట్స్ పంచుతున్నావు? పెళ్లి కుదిరిందా? నోరుమయ్యరా, నువ్వు నీ పరాచకాలును. ఈరోజు నా మనవడి పుట్టినరోజు. ఎన్నో ఏళ్ళు కష్టపడి పనిచేసినా ఆ జీతం ఇంటి గడపడానికి కూడా సరిపోయేది కాదు. కానీ రాధాకృష్ణ గారు వచ్చాక మనల్ని పనివాళ్ళుగా కాకుండా యజమానులుగా చూడడం మొదలుపెట్టారు. లాభాలన్నీ మనందరికీ సమానంగా పంచిపెట్టారు. అందుకే ఇప్పుడు మన కుటుంబాలన్నీ ఆనందంగా ఉంటున్నాయి. ఆ బాబు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నిజం వీరయ్య, ఆ, యజమానులు చాలా మంది ఉంటారు. కానీ కార్మికుల కష్టాన్ని గుర్తించే యజమానులు మ్, మన రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు మ్, చాలా అరుదుగా ఉంటారు. ఆ. ఏం జరుగుతుంది? అదే బాబు, మన వీరయ్య మనవడు పుట్టినరోజు, అందుకే అందరికీ స్వీట్స్ పంచుతున్నాడు. సార్ కూడా ఒక స్వీట్ ఎవరా? తీసుకోండి బాబు. మీ కొడుకులాగా నా మనవడు కూడా మంచిగా పెరగాలని ఆశీర్వదించండి బాబు. ఆ? ఆ! ఆ! నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు నాకు స్వీట్ తీసుకొచ్చిస్తావా? నీ మనవడు నా కొడుకులా ఎదగాలని నేను ఆశీర్వదించాలా? అంటే ఏంట్రా, మీరు మా అంత వాళ్ళు కావాలని కలలు కంటున్నారా? నాకు తెలుసురా మీ బుద్ధేంటో. మీలాంటి వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటే ఇదిగో ఇలా కళ్ళు నెత్తి మీదకొచ్చి మాట్లాడతారు. ఇక్కడ కూలీ చేసుకుంటే గాని పూట గడవని బ్రతుకులు మీవి. అలాంటి మీరు మాతో సమానం కావాలని చూస్తారా? తాట తీస్తాను ఏమనుకున్నారో. మీరు పని చేస్తున్న ప్రతి నిమిషానికి మేం డబ్బులిస్తున్నాం. ఇలా పని మానేసి మనవడి పుట్టినరోజు, నా పెళ్లి రోజు అంటూ మీటింగులు పెట్టారంటే తీసి అవతల పారేస్తాను. ఆ? అంటే ఏంటయ్యా, మేము మీకు బానిసలమా? మేము మనుషులమేగా. మీరు పని మనుషులు, పని చేస్తేనే బ్రతుకుతారు. మేము యజమానులం, పని చేయించుకుని బ్రతుకుతాం. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు బాబు. రాధాకృష్ణ మమ్మల్ని ఎప్పుడూ అలా చూడలేదు. అందరినీ సమానంగా చూశాడు. అలాంటి గొప్ప వ్యక్తి తండ్రి మీరు. మీరిలా మాట్లాడడం చాలా బాధగా ఉంది. మీరు మా కింద పని చేస్తున్న వాళ్ళు మమ్మల్ని ఎదిరించి మాట్లాడితే మాకు బాధగానే ఉంటుంది. నేను ఎన్నో వ్యాపారాలు చేశాను. నీలాంటి కూలివాళ్లు 100 మంది నా కింద పనిచేశారు. వాళ్ళందరికీ నేనంటే భయం ఉండేది. నేనొచ్చానంటే ఒక్కొక్కరు వణికిపోయేవారు. అందుకే ఎప్పుడూ పనిలో ఇబ్బంది వచ్చేది కాదు. ఎదిరించి మాట్లాడేవాళ్ళు ఒళ్ళొంచి పనిచేయరు. పోరా బయటికి. సార్, ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేసే హక్కు మీకు లేదు. ఆహా, ఇలా ఎదిరించే హక్కు కూడా మీకు లేదు. నోరు మూసుకుని పని చేసుకుంటారా, లేదంటే వాడితో పాటు బయటికెళ్తారా? అది అందరూ అలా తల వంచుకుని బ్రతకండి. రై, పోరా బయటికి. మీరెళ్ళి పని చేసుకోండి. ఏమ్మా రాణి, బాగున్నావా? ఏదో అలా ఉన్నానన్నా. అదేంటమ్మా అలా అంటున్నావు? అవునన్నా, నా హోటల్ ఉన్నప్పుడు చేతి నిండా పనుండేది. నేను బ్రతకగలను అనే ధైర్యం ఉండేది. నీ పుణ్యమా అంటూ నాకు బోలెడంత బేరం ఉండేది. సరుకులు నువ్వే పట్టుకెళ్లేదానివి. లెక్క రాసుకుని సాయంత్రం డబ్బులిచ్చేసేదానివి. 10 రూపాయలైనా నేను మర్చిపోయేవాడిని, కానీ 1 రూపాయి కూడా
తేడా రాకుండా డబ్బులు ఇచ్చేసేదానివి. కష్టపడి సంపాదించుకోవాలి తప్ప ఒకరిని మోసం చేసి దోచుకోకూడదు కదన్నా. మంచి మాట చెప్పావమ్మా. అందుకే నీ మంచి మనసుకి ఎవరైనా సాయం చేస్తారు. నేను కూడా మీ సహాయం కోసమే వచ్చానన్నా. ఏంటమ్మా, అప్పు కావాలా? సరుకుల అరువు కావాలి. మన వీధి చివరన ఒక చెట్టు కింద హోటల్ పెడదాం అనుకుంటున్నాను. సరుకులు కొనడానికి నా దగ్గర డబ్బులు లేవన్నా. నన్ను నమ్మి మీరు సరుకులు ఇచ్చారు అంటే 2 రోజుల్లో మీ డబ్బు తిరిగిచ్చేస్తాను. ఏంటమ్మా రాణి, ఇది అడగడానికి అంత మొహమాటం పడాలా? నీకెన్ని సరుకులు కావాలంటే తీసుకోమ్మా. అమ్మా రాణి, ఎందుకమ్మా అలాగా? మన నీడని కూడా నమ్మలేని రోజులన్నా ఇవి. అలాంటిది నా మీద నమ్మకంతో సరుకులు ఇస్తాను అన్నారు. నిజంగా మీరు దేవుడన్నా. అది నా గొప్పతనం కాదమ్మా, నీ మంచితనం. నీకు మోసం చేయడం రాదు, అబద్ధం ఆడటం అసలు తెలియదు. నువ్వు డబ్బుకు పేద్దానివే కాని గుణానికి కాదమ్మా. అందుకే నీకెన్ని సరుకులు కావాలన్నా అన్ని సరుకులు తీసుకెళ్ళమ్మా. నీ హోటల్ పెరిగితే నాకు గిరాకీ పెరుగుతుందమ్మా. రేపే హోటల్ పెడుతున్నానన్నా. మీరు కూడా వచ్చి అక్కడే భోజనం చేయాలి, కాదనకూడదు. సరేనమ్మా. ఆ, మళ్ళీ వచ్చి నేను సరుకులు తీసుకువెళ్తానన్నా. అలాగేనమ్మా. వస్తానన్నా. మంచిది. రాణి, అమ్మా రాణి, బాగున్నావా? బాగున్నానన్నా. నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. ఏంటమ్మా ఇదంతా? ఏముందన్నా, ఆ హోటల్ పోయింది, బతుకు తెరువు పోయింది. నాకు ఈ పని తప్ప ఇంకే పని చేత కాదు కదా. అందుకే ఇక్కడే ఈ ఏర్పాటు చేసుకున్నాను. మంచి పని చేసావమ్మా. నువ్వు హోటల్ మూసేశాక రుచికరమైన తిండే తినలేదనుకో. నీ కూరల వాసన గుర్తుపట్టి వచ్చానమ్మా. ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం పెట్టవా? అలాగే అన్నా, కూర్చో. తీసుకోండి అన్నా. ఇదిగో అమ్మా. పర్వాలేదన్నా. ఏమ్మా, నా చేతి బోని మంచిది కాదని ఆలోచిస్తున్నావా? అయ్యో లేదన్నా, మంచి మనసుతో నువ్వు వచ్చావు, అన్నం పెట్టు అని అడిగావు. ఇంతకన్నా మంచి బోని ఏముంటుందన్నా? తిన్నాక తీసుకుందాము అనుకున్నా. తీసుకోమ్మా. రాణి, కర్రీస్ అదిరిపోయినాయమ్మా. భోజనానికి డబ్బు సరిపోనట్టుందే. ఏంటమ్మా, కొత్తగా హోటల్ పెట్టారా? అవునన్నా, మా రాణి చేతి వంట అమృతంలా ఉంటుంది. తిను. భోజనం ఎంతమ్మా? ఎంతో కొంతలే బాబాయ్, ముందు మీరైతే తినండి. లేదమ్మా, నా దగ్గర 30 రూపాయలే ఉంది. అంతకు మించైతే నేను తినలేను. సరేలే బాబాయ్, అంతే అనుకో. నీకు కావలసినంత తిను. సరేనమ్మా, 30 రూపాయలకి ఎంత అన్నం వస్తే అంతే పెట్టమ్మా. సరే బాబాయ్. ఇదేంటమ్మా, ఇంత అన్నం పెట్టావు? చెప్పాను కదమ్మా, నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయని. బాబాయ్, నీ జేబులో డబ్బులు తక్కువగా ఉన్నాయని
నీ కడుపులో ఉన్న ఆకలికి తెలియదు కదా. కడుపు నిండింది అనుకో, కష్టపడగలవు, డబ్బులు కూడా సంపాదించుకోగలవు. ముందైతే కడుపు నిండా అన్నం తిను. మా అమ్మే ఎంత మంచి మనసమ్మా నీది. ఎదుటి వాళ్ళ ఆకలి తెలుసుకొని అన్నం పెట్టాలని చూస్తున్నావు. నిజంగా నువ్వు దేవతవమ్మా. మా రాణి నిజంగా దేవతన్నా. ఎవరికన్నా ఆకలన్నా కష్టమన్నా తట్టుకోలేదు. నువ్వు తిను. వర్ష, వర్ష, నీకోసం ఎదురు చూస్తున్నాను. నన్ను చూసి కూడా నువ్వు అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మంచిదేనా? నన్ను మర్చిపోండి అని మీకెప్పుడో చెప్పాను. మర్చిపోయి మీ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఇంకా నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం మీకేముంది? వంశీ అని ఆప్యాయంగా పిలిచే నువ్వు నన్ను ఇలా మీరు అని పిలుస్తున్నావంటే నన్ను చాలా దూరం పెట్టావని అర్థమవుతుంది. నేను నీకు దగ్గర అవ్వాలని వచ్చాను వర్ష, దూరం అవ్వాలని కాదు. మనసులు కలిసిన వాళ్ళు అందరూ కలిసి బ్రతకడం లేదు. కారణాలేమైనా దూరం అయిపోయిన కథలు చాలా ఉన్నాయి. మనం కూడా మర్చిపోయి ఎవరి బ్రతుకులు వాళ్ళు బతకడమే మంచిది. మర్చిపోవడానికి నువ్వు నా జ్ఞాపకానివి కాదు వర్ష, నా జీవితం అనుకున్నాను. ఇప్పుడు మీ జీవితం నేను కాదు, సమంత. తనతోనే మీరు జీవితాంతం బ్రతకాలి, తనతోనే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ మీద అసూయతో నిన్ను నాకు దూరం చేసింది, మన ప్రేమ మీద అసూయతో మన ఇద్దరిని విడదీసింది, మోసంతో నన్ను గెలుచుకుంది. తాళి కట్టడానికి ఒక్క నిమిషం ముందు ఆ నిజం నాకు తెలిసి ఉన్నా ఆ పెళ్లి మనిద్దరికీ జరిగేది. కానీ తాళి కట్టాకే అసలు నిజం తెలిసింది. అందుకే నేను కట్టిన తాళి మాత్రమే సమంత మెడలో ఉంది. నేను మాత్రం తనకి దూరంగా ఉంటున్నాను. నేను ప్రేమించింది నిన్ను, జీవితం పంచుకోవాలనుకున్నది నీతోనే. నువ్వు నాతో ఉంటే ఆనందం ఉంటుంది, కానీ నేను సమంతతో ఉంటే బాధే ఉంటుంది. ఆ రోజు నేను నీ విషయంలో మాట్లాడిన మాటలకి నేను నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. దయచేసి నిన్ను మాత్రం మర్చిపో అని నాకు చెప్పకు. నేను జరిగిపోయిన గతాన్ని మర్చిపోయాను. ఆ వర్ష ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉన్నది సీత మాత్రమే. మీరు సీతని ప్రేమించలేరు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వర్ష ప్లీజ్ అలా అనకు. ప్లీజ్ వదలండి. ప్లీజ్ వర్ష, నేను చెప్పేది విను, అర్థం చేసుకో ప్లీజ్. వీడెవడు సీతతో ఇంత క్లోజ్గా ఉన్నాడు? తనని నేను సొంతం చేసుకోవాలనుకుంటే వీడు నాకు పోటీ వస్తున్నాడా? లేక సీత వీడిని ప్రేమిస్తుందా? ముందు అది తెలుసుకోవాలి. ప్లీజ్ వర్ష, నువ్వు సీత అని పేరుని మార్చుకున్నావు, అంతేకాని నువ్వు నన్ను మర్చిపోలేదు. నీ గురించి ఎవరికీ తెలియకూడదని నీ పేరేంటో కూడా చెప్పకుండా కళ్యాణ్ గారి ఇంట్లో ఎందుకుంటున్నావు? నీకు అవసరం లేదు వర్ష. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడానికి నేనున్నాను. నీకోసం కళ్ళు కాయలు కాసేలాగా మీ అక్క ఎదురు చూస్తుంది. నీ వాళ్ళందరినీ వదిలేసుకుని నువ్విలా ఒంటరిగా ఎందుకు బ్రతకాలి? ప్లీజ్ వర్ష, నన్ను అర్థం చేసుకో.
వచ్చే టైం అయింది. మిమ్మల్ని నన్ను ఇలా చూస్తే బాగుండదు. అమ్మా అమ్మా, ఈరోజు నువ్వు నన్ను షాపింగ్కి తీసుకెళ్తానన్నావు, గుర్తుందా? గుర్తుంది ప్రియా, అందుకే కదా వచ్చాను. వెళ్దాం పద. మా మంచి అమ్మా. రా. ఇదేంటి, ప్రియా వర్షాన్ని అమ్మ అని పిలుస్తుంది? వర్ష ఏంటి ప్రియాని అంత ప్రేమగా చూసుకుంటుంది? అంటే కళ్యాణ్ వర్ష పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలి. ఎలా ఉంది సీత బీపీ? కొంచెం ఎక్కువ ఉంది సార్. ఆ బీపీ కంట్రోల్లోకి రావాలంటే నువ్వు ఒప్పుకోవాలి. ఎంతైనా డాక్టర్ని కదా, నాకు రాయాలంటే నీకు భయంగా ఉంటది కదా. నేను తప్పు చేయడం లేదు సార్, భయపడ్డానికి. అయితే బరి తెగించావన్నమాట. అందుకే రోడ్డు మీద ఒకటితో సరసాలాడుతున్నట్టు మాట్లాడుతున్నావు.